హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ టమాటో క్యాప్సికమ్ రైస్, మసాలా రైస్ సూపర్ ఉంటుంది. మార్నింగ్ సెషన్ అది టిఫిన్ బాక్స్కి ఇచ్చి పంపించవచ్చు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు మనం. బట్ ఇప్పుడైతే నేను బాండిలో జీలకర్ర వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను. అవి బాగా వేగిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను, టమాటోలు వేసేసాను. అవి కూడా బాగా వేగిపోయాక క్యాప్సికమ్ వేసేసాను. బఠానీలు మాత్రం మంచిగా వేసుకోండి, చక్కగా వేసుకోండి, బాగుంటుంది. అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసాను. ఇప్పుడు ఉప్పు, కారం, అలాగే కూరపొడి. నేను మీకు రీసెంట్గా షేర్ చేశాను కూరపొడి, అది వేసేసాను. పసుపు కామన్ ఎలాగో వేసేస్తాం కాబట్టి. సో ఇప్పుడు నేను మిగతా వేసి చూపిస్తున్నాను. జీలకర్ర, ధనియాల పొడి, అలాగే ఉప్పు కూడా వేసేసాను, కారం కూడా వేసేసాను. ఇంకా అన్నీ వేసేసాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాను. సో ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి అన్నీ వేసేసి కూరపొడి వేసేసి ఇలా కలిపేసుకోవాలి. అందుకే కూరపొడి చేసి పెట్టుకుంటే మనకి కూరలకే కాకుండా ఇలాంటి మసాలా రైస్కి కూడా పనికి వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఇలా అనేసుకోవాలి. సో దట్ ఏమైనా ఉంటే ఆ గ్రేవీనెస్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ వేసేస్తాను. మనం ఎంత రైస్ తీసి పెట్టుకున్నామో అంత రైస్ వేసేస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోవాలండి. ఈ రైస్ని పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో టచ్అప్ ఏంటంటే ఒకసారి మన టమాటో సాస్ ఉంటుంది కదా, మనకి పిజ్జాలకి ఇస్తారు, ఆ టమాటో సాస్ తీసుకోవచ్చు. లేదా మీ ఇంట్లో ఎలాంటి టమాటో సాస్ ఉన్నా పర్లేదు. అది ప్లస్ కొంచెం గరం మసాలా, ప్లస్ చోలే మసాలా, ప్లస్ మిరియాల పొడి 3 కలిపేసినది నేను ఇందులో వేసేస్తున్నాను. ఇదే ఇంకా లవంగం, దాల్చిన చెక్క అవేమి వేయను. ఈ గరం మసాలా, చోలే మసాలా, ఇంకా మిరియాల పొడితోనే మనకి బోల్డ్ అంత టేస్ట్ వచ్చేస్తుంది. మనం వేయవలసినవన్నీ వేసేసాం. కూర రెడీ అయిపోయిందండి. మనకి క్యాప్సికమ్ టమాటో రైస్ అద్దరిపోతుంది. క్యాప్సికమ్ టమాటో మసాలా రైస్ ఇది బాక్సుల్లోకి చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసేసుకోండి. కొత్తిమీర ఉంటే వేసేసుకోండి. నేను ఇప్పుడైతే కొత్తిమీర వేయలేదు, సారీ, పుదీనా అయితే వేసాను ఇందాక. సో ఆ పుదీనా సరిపోతుంది ఫ్లేవర్ కానీ నేను ఇంకా పుదీనా వేసాను. మీరు కావాలంటే పుదీనా వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, ఎలా అయినా వేసుకోవచ్చు. కరివేపాకు అయితే వేసుకోవద్దు. కొత్తిమీర, పుదీనా మాత్రం చక్కగా వేసుకోండి. హ్యాపీగా తినేసేయండి. ఇది బాక్సుల్లోకి ఇలా పట్టుకెళ్ళిపోండి. ఒక్క 2 నిమిషాల నుంచి బంద్ చేసేసుకోండి. మనకి రావాల్సిన ఫ్రాగ్రెన్సెస్, మనకు రావాల్సిన టేస్ట్ అన్నీ ఈ రైస్లోకి వచ్చేస్తాయి. ఈ మసాలా క్యాప్సికమ్ రైస్లోకి సూపర్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి. నేను చెప్పినవన్నీ కూర పొడి కానీ, జీలకర్ర ధనియాల పొడి కానీ, మిరియాల పొడి కానీ, గరం మసాలా పొడి కానీ, చోలే మసాలా, ఇవన్నీ ఒక దాంట్లో కలిపేసి వేసేసాను. సూపర్ ఉంటుంది. ఉప్పు, కారం కామన్, మనం వేసుకోవాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కామన్, అలాగే క్యాప్సికమ్, బఠానీలు ఇవన్నీ మాత్రం వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలా చేసేసుకోండి. ఒక డిఫరెంట్ మసాలా రైస్ మనకి తయారైపోతుంది. హ్యాపీగా చేసేసుకోండి. ఓ పక్కన పెరుగు పెట్టేసుకోండి. పెరుగుతో నంచేసుకుంటే ఒక మంచి మీల్ మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో. మరి చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్.